అందరికీ నమస్కారం. ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. హిందువులు ఆవులను పవిత్రమైన గోమాతలుగా భావించి వాటికి పూజలు చేస్తారన్న విషయానికి తెలిసిందే. ఆవును పూజిస్తే ఎంతో పుణ్యం వస్తుందని నమ్ముతారు. గోమాతలకు ఏ ఆహారం తినిపిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. బాగా అప్పులు ఉన్న వారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోస్థైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. గోమాతలకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుందట. దైవ చింతన పెరుగుతుందట. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసర పప్పును తినిపించాల్సి ఉంటుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు గోమాతకు గోధుమ పిండి, బెల్లం కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునే వారు గోమాతకు దొండకాయలు పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునే వారు గోమాతకు మినపపిండి, బెల్లం కలిపి పెట్టాలి. కుటుంబంలో కలహాలు ఉన్నవారు, అస్తమానం కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునే వారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. గోమాతకు బీట్రూట్, పాలకూర తినిపించినా ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. సంతానం కోసం వేచి చూస్తున్న వారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వివాహము కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి, పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బట్లను గోమాతకు పెడితే ధనాభివృద్ధి జరుగుతుంది.